రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు, గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారం. నమస్తే మేడం. జ్యోత్స్న గారితో మాట్లాడే ముందు చందు శ్రీనివాస్ గారు, ఇక్కడ స్టేట్ డివిజన్కి ముందు పాలిటిక్స్ వేరు, డివిజన్ తర్వాత పాలిటిక్స్ వేరు. డివిజన్ అయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ కొంత సిగ్నిఫికెంట్ సీట్లు సాధించింది. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళటం ఇవన్నీ కొన్ని జరిగాయి. బట్ వేరేజ్ 2018 ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీకి 2 సీట్లు వచ్చాయి. తర్వాత వాళ్ళు కొంత బీఆర్ఎస్ కనెక్ట్ అవ్వడం ఇవంతా జరిగిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మళ్ళీ ఎదిగే అవకాశం ఇక్కడ ఉందా? ఆ స్కోప్ ఉందా మారిన ఈక్వేషన్స్లో? డెఫినెట్గా సతీష్ గారు, ముందుగా 10 టీవీ వీక్షకులకి, ప్యానల్ సభ్యులకి మీకు గుడ్ మార్నింగ్ చెప్తాం. గుడ్ మార్నింగ్. అంటే ఒకటే, దశాబ్దం పైన పార్టీ మార్చి 14, 2014లో ఇదే తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ పెట్టారు. అదేవిధంగా 4 దశాబ్దాల క్రితం టీడీపీ పార్టీ ఇక్కడే పురుడు పోసుకుంది. అంటే ఏ పార్టీలైనా హైదరాబాద్ కేంద్రంగా ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రం ఇప్పుడు భౌతికంగా విడిపోయినా 2 రాష్ట్రాలు అయిపోయినా మూలాలన్నీ హైదరాబాద్తోనే ఉంటాయి. ఇప్పుడు మీరన్నట్టు అప్పుడు సెంటిమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఈరోజు 2 రాష్ట్రాలని ఎవరు అనుకోవట్లా, ఒకటే అనే భావన కలిగింది. ఎందుకంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు కావచ్చు, పూర్తిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో వాళ్ళిద్దరూ మమేకమై ఉన్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వాళ్ళ స్నేహితం బాగుంది, కానీ రాష్ట్ర అభివృద్ధి పాయింట్లో నిర్లక్ష్యం చేశారనేది ప్రజల భావన. అదే సమయంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే యాదృచ్ఛికమేమో తెలియదు, కానీ ఒకప్పుడు తెలుగుదేశం సహచరుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు. దశాబ్దం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కే దశాబ్దం పట్టింది అధికారంలో రావడానికి. అది రేవంత్ రెడ్డి రూపాయలు ఇక్కడ అవ్వటం, అక్కడ ఈయన చంద్రబాబు నాయుడు గారు గట్టం ఒక సౌహృద్భావ వాతావరణం వచ్చింది. కాబట్టి అది స్నేహం వేరు, రాష్ట్రాల యొక్క పరిస్థితులు వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి 2029 నాటికి షర్మిల గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవుతారని అక్కడ అంటున్నారు. అది రాజకీయం. ఇక్కడేమో స్నేహవాస్తవం అంటున్నారు. ఇక్కడ ఒకటే ఏంటంటే, ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, జనసేన టీడీపీ రేపు నెక్స్ట్ జరిగే దాంట్లో ఇక్కడ తెలంగాణలో తన యొక్క పాత్ర ఏంటి అని అంటే ఇమీడియట్ గా మనం చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ తో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్పకుండా. ఈ లోకల్ బాడీలో గత ఎలక్షన్స్ మనం చూస్తే సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడినట్టుగా 42 సీట్లు దాదాపుగా. అప్పుడు ఇదే లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి బీజేపీ పెద్దలను ఒప్పించి, అప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి జనసేన ఆల్రెడీ కొన్ని స్థానాల్లో కూడా పోటీ చేసింది, అభ్యర్థులు కూడా ప్రకటించారు. వాళ్ళందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటిని నేను ఆల్రెడీ మాట ఇచ్చాను, నా కోసం మీకు నెక్స్ట్ డెఫినెట్గా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనగానే ఎక్కడ కూడా ఆయన విభేదించకుండా అధ్యక్షుడిని ఒక్క మాట ప్రకారం పూర్తి సహాయం ఆ రోజు బీజేపీకి అందించబడే 42 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ సంస్కృతులు భాగమైపోయారు, సెటిలర్స్ అంతా కలిసిపోయారు. కాబట్టి ఎవరు ఊహించిన విధంగా గ్రాఫ్ ఆ విధంగా బీజేపీ పెరిగింది. ఆ తర్వాత క్రమంలో ఏంటంటే, ఇప్పుడు విడిగా మొన్న 8 స్థానాలు ఒక తన ఉనికిని కాపాడుకోకూడదు జనసేన. టీడీపీ పోటీ చెప్పినా వైసీపీ అనేది అసలు లేదు, చెప్పిన తన ఉనికిని కాపాడుకుంది. బ్రదర్ చెప్పినట్టుగా కూకట్పల్లిలో అయితే ఒక 40-50 సీట్లు అంటే గౌరవప్రదంగానే వచ్చింది. కాదు ఇక్కడ ధైర్యంగా నిలబడ్డారా లేదా క్షేత్ర స్థాయిలో అనేది. ఇప్పుడు మొదటి నుంచి ఏంటంటే, నాకు తెలంగాణ సాహిత్యం అన్నా, కవులు కళాకారులన్నా, ఆ పోరాట పట్టిమన్నా అది నాకు ఇష్టం అని చెప్పి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇక్కడ చరిత్రలో మమేకం అయిపోయాడు. అందుకని ఎప్పుడు కూడా తెలంగాణని ఆయన విస్మరించాల. కాకపోతే ముందు తన ఇంటిని చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కడా గెలవడని విమర్శించిన ఈనాటి రాజకీయ నాయకులు దశాబ్దం పోరాడారు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు వచ్చినా, 16 టీడీపీకి వచ్చినా, జనసేనకు 2 వచ్చినా, బీజేపీ 3 వచ్చినా, 21 స్థానాల్లో కీలకం. ఆ 21 స్థానాలు సెంటర్లో కీలకమైంది. ఓకే, అంటే అక్కడ గెలిచినంత మాత్రాన ఆ ప్రభావం ఇక్కడ పడుతుందా? డెఫినెట్ గా ఇక్కడ ప్రజలు తండోపతండాలకు వస్తారు. ఇప్పుడు సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, తెలంగాణ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన పోరాట పట్టమ యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచి చాలా ఇష్టం. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అని చూడండి, ఒక యూనివర్సిటీ నుంచి ప్రొడక్ట్ వచ్చిన వ్యక్తికి ఒక సీట్ ఇచ్చి పోటీ చేయటం, నిలబెట్టడం ఉందా, అతను గెలుస్తాడా లేదని పక్కన పెట్టి, అంటే తన ఉనికిని కాపాడుకోవడానికి పార్టీని సస్టైన్ కావడానికి కొంత టైం పట్టొచ్చు. కానీ డెఫినెట్ గా జనసేనకి మొన్న ఆయన కొండగట్టు వచ్చినప్పుడు చెప్పాడు స్వయంగా, నేను డెఫినెట్ గా బీజేపీతో కలిసి వెళ్తా అన్నాడు. ఇకపోతే టీడీపీ కలిసి వస్తా లేదని. ఇదే సమయంలో టీడీపీ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఇక్కడే నేను పార్టీ పురుడు పోసుకుంది, దీనికి క్యాడర్ ఉన్నారు, ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలు ప్రతి గ్రామాలు ఉన్నారు. కాబట్టి మేము డెఫినెట్ ఆయన కూడా ఏంటంటే రాజకీయంగా పూర్వవైపు టీడీపీకి తేటానికి తెలంగాణలో నడుం బిగించినట్టు కనపడుతుంది. ఇది డెఫినెట్ గా అక్కడ పొత్తు ఉంది కాబట్టి 3 పార్టీలకి. ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ మొన్న ఎంపీ సీట్లు చూడండి, ఒక 4 సీట్ల నుంచి 8 సీట్లకు ఎగబాకింది. అంటే గ్రాఫ్ రేటు బీఆర్ఎస్ మొత్తం తీసుకుంది బీజేపీ. కాబట్టి ఇక్కడ పవన్
పవన్ కళ్యాణ్ గారు కలిస్తే, ఇదే టీడీపీ కలిస్తే, ఈ మూడు పార్టీలకి రేపు డి అంటే డి అనే విధంగా కాంగ్రెస్ తో ఇప్పుడు బీఆర్ఎస్ తెరమరుగు అవుతుంది. అప్పుడు ఏంటి, కాంగ్రెస్ తో పోటీ అనేది బీజేపీ ఈ కూటమి వస్తుంది అనమాట. కాబట్టి అద్భుతమైన అవకాశం తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి, టీడీపీకి, జనసేన కలిస్తే కనుక ఈ కూటమి ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయిందో తెలంగాణలో సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఫ్యూచర్ లో మెండుగా కనుక. కానీ ఇక్కడ ఎక్కువ మంది మెజారిటీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, లేదంటే చంద్రబాబు నాయుడిని ఇష్టపడే వాళ్ళు. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు కాబట్టి మొన్న ఎలక్షన్స్ లో ఆయనకు మద్దతుగా నిలిచారని కొందరు అంటారు. అంటే రేపు పొద్దున్న సడన్ గా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓటర్ కూడా ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తున్నారు, ఎవరు ఉంటారనేదే ఆలోచిస్తారు. మొన్నటి ఎలక్షన్స్ లో గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ కి ఎక్కువ సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఇంక నెక్స్ట్ వాతావరణం లేదనేసరికి ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి మొత్తం మారిపోయింది. అంటే ఎంపీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ సెంటర్ చూస్తారు సార్, ఎవరు బీజేపీ వస్తుందా, మోదీ గారు వస్తారని చూస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ 4 నుంచి 8 సీట్లకు వెళ్ళిపోయింది. అదే నిలబడిన వ్యక్తులు అరవింద్ గారు కావచ్చు, ధర్మపూర్ అరవింద్ కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, ఈటలు కావచ్చు, వీళ్ళంతా గెలవగలిగారు కదా, ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయి. అది అక్కడ అది వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ మీరన్నట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఉన్న సపోర్ట్ చేసింది. ఇప్పుడు సిటీలో మొత్తం కూడా కంప్లీట్ గా వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో ఎదిగిన వాళ్ళే. ఇప్పుడు షేర్లింగపల్లి నిన్న జారిన గాంధీ గారు కావచ్చు, మాధవరావు కృష్ణారావు కావచ్చు, ప్రకాష్ అందరూ కూడా ఆయన వచ్చిన కలిసిన వాళ్ళు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్తున్నారు, తెలుగుదేశం పార్టీ రావాలనుకోవట్లేదు. రేపు తెలుగుదేశం ఇక్కడ విస్తరించింది అనుకోండి, ఏదైనా రాజకీయాలు జరగవచ్చు సార్. సెంటర్ లో బీజేపీ ఉన్నప్పుడు ఇక్కడ జనసేన కలిసి వస్తే, టీడీపీ కూడా కలిసి వస్తే, వీళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు అక్కడ ఆ కర్మాగారాలు తయారైన వీళ్ళందరూ కూడా అప్పుడు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైట్, జోసిన పాయింట్. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్, రాష్ట్రం డివిజన్ అయిపోయింది. బీఆర్ఎస్ ఖచ్చితంగా రేపు పొద్దున్న ఇలాంటి అంశాలను ఎందుకు అస్త్రంగా వాడుకోవద్దు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ రావడం, రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకోవడం, దీన్నే బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా మాట్లాడడం మనం చూసాం. రేపు జనసేన, టీడీపీ, మళ్ళీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఒక అస్త్రంగా బీఆర్ఎస్ వాడుకోదన్న గ్యారంటీ ఏంటి? అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇంకొక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎదిగే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ లో 0. అంటే నీళ్లు నిధులు నియామకాల ద్వారా అనేక ఉద్యమకారులు, యూనివర్సిటీ లీడర్స్ వాళ్ళ యొక్క పునాదుల మీద, శవాల మీద రాజకీయాలు అన్నట్టుగా పునాదుల మీద ఈ తెలంగాణ ఏర్పడింది. వాస్తవమైన ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఇప్పటికీ ఉన్నది. నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్స్ మనకు తెలుసు, నిధులు దారిమల్లి అనేది, నియామకాలు అసలు లేవనేది. ఇప్పుడు ఆ స్లోగన్తోనే ఈ దశాబ్దం పైన తెలంగాణ ఇచ్చినా గానీ సోనియా గాంధీ కాదని చెప్పి కేసీఆర్ గారికి ఇచ్చారు, అవకాశం చూశారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి కాముకులు కావచ్చు, కొంతగా డెవలప్ అయిందన్న ఉద్దేశంతో సిటీ వాళ్ళ వైపు ఎడ్జ్ ఉంది. గ్రేటర్ పరిధులు బాగానే వచ్చింది, కానీ ఓటు బ్యాంక్ ఉంది, సీట్లు తగ్గిన పార్టీ క్యాడర్ ఉంది ఇప్పుడు స్టిల్. అవన్నీ యాక్చువల్గా గ్రేటర్ పరిధిలో వచ్చిన వాళ్ళంతా దాదాపుగా టీడీపీ వాళ్ళే ఒకప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. పల్లెలు వాళ్ళని నమ్మల. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది జాతీయ స్థాయిలో ఎదగాలి, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలి, ప్రధానమంత్రి స్థాయి ఎదగలన్న కేసీఆర్ గారు తన పార్టీ ఉనికి ప్రశ్న అయిపోయింది. అంటే రాబోయే రోజుల్లో కోలుకునే పరిస్థితి ఇక్కడ ఏం కనపడుతుందా. పద్దాకల సెంటిమెంట్ గా ఇది పడి ఆంధ్ర తెలంగాణ అనేది ఇక్కడ అనుకోట్ల, అభివృద్ధి ధ్యేయంగా భావిస్తున్నారు. ఇందాక జోత్స్న గారు చెప్పినట్టు 2 దశాబ్దాలు, 10 సంవత్సరాల నుంచి పార్టీ ఉన్నా లేకపోయినా అది ఒకటండి. పల్లెల్లో ఇప్పటికీ టీడీపీ జెండా మోసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సైబర్ సిటీ కావచ్చు, అభివృద్ధి కావచ్చు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే ఏమైంది, గచ్చిపల్లిలో అనేక ఇది చేశారు. అది కూడా చేయకూడదంటే ఇక్కడ కాదు, ఇదేమో రాజరికం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యం. ప్రజల్ని ఎవరికి ఇవ్వాలనే నిర్ణయిస్తారు సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గెలవాలన్నారు కదా, సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 151 సీట్లు వచ్చి 22 మంది ఎంపీలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే తన ఉనికిని కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయాడు. కాబట్టి ఇక్కడ అసలు పోటీ చేసే అవకాశమే లేదు. అప్పుడు డెఫినెట్ గా అవకాశం పవన్ కళ్యాణ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ సంస్కృతిలో భాగమయ్యాడు. ఎక్కడో ట్రైబల్ ఏరియాలో వెళ్ళి వాళ్ళకి బోర్లు లేకపోతే, నీళ్లు లేకపోతే ఇచ్చాడు. అనాథ పిల్లలు చదివించాడు. యూనివర్సిటీ విద్యార్థులను హక్కును చేర్చుకున్నాడు. ఈ సాహిత్యం అంటే ఇష్టం, ఈ పోరాట పట్టుబ చూసి ఆంధ్రాలో ఎదగాలని కోరుకున్నాడు. అదే సమయం ఆంధ్రాలో చెప్పేవాడు, మీరు తెలంగాణ స్ఫూర్తిని తీసుకోండి, మీరు రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడినాడు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో అక్కడికి వచ్చాడు. ఇప్పుడు మోదీ గారి అండదండలు పొందారు. ఇప్పుడు డెఫినెట్ గా ఇక్కడ ఏంటంటే నా ప్రిడిక్షన్ కావచ్చు, చాలా మంది మేధావుల ఆలోచన కావచ్చు, డెఫినెట్ గా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే రేపు స్థానిక సంస్థలు కావచ్చు, రాబోయే కాలంలో కావచ్చు, ప్రభుత్వంలో ఈ కూటమి కాంగ్రెస్ కి డి అంటే డి అనే విధంగా వెళ్తుంది. 3rd పొజిషన్ కి వెళ్ళిపోతుంది బీఆర్ఎస్. అదే పొజిషన్, ఎందుకంటే అది ఆల్రెడీ ఇచ్చారు 10 సంవత్సరాలు అవకాశం. ముందు ఈ సెంటిమెంట్ తో పద్దాకలు ఈ సెంటిమెంట్ ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ అని చెప్పినా అది జీర్ణించు, ఈ సంస్కృతిలో భాగమయ్యారు కాబట్టి అది తీసుకునే పరిస్థితి లేదు. రైట్.